సంకేతాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? అట్లాగా అయ్యి ఉంటే గనక వాళ్ళు ఈ పాటికి రచ్చ ఎక్కువ నడిచేది. వస్తున్నారు, వాళ్ళకి అవకాశం లేక వెళ్తున్నారని జనానికి అర్థమైంది. అంతే. ఎందుకంటే సీటు కేటాయించక ముందు కనుక వెళ్తే అవును, వాళ్ళకి ఖచ్చితంగా అది నడుస్తుంది. మీరు అన్నట్టు సీట్ ఇవ్వలేదు కాబట్టి పోతున్నారన్న ఫీలింగ్ వచ్చింది. అవతలోళ్ళకి గతి లేక తీసుకుంటున్నారన్న ఫీలింగ్ వచ్చింది. అవతలోడి క్యాండిడేట్ ఉంటే వీళ్ళని ఎందుకు తీసుకోవాలి? విజయవాడలో క్యాండిడేట్ లేడు కాబట్టి నేను కేసీఆర్ నాని తీసుకుంది. ఉండుంటే తీసుకునేవాడా? అంతే కదా, లేదు కదా. వాళ్ళకి కూడా అవసరం, లక్కీగా దొరికింది, పండు దొరికింది. అవును, అట్లాగా క్యాండిడేట్ లేని చోట తీసుకోవడం వేరు, క్యాండిడేట్ ఉన్నా కూడా పంపించేసి వేరే వాళ్ళని తీసుకుంటున్నారు అంటే ఈ వ్యక్తి అవతల పార్టీలోకి వెళ్తాం. ఇంకొకటి ఇక్కడే జోక్ చూడండి. ఒక చోట పనికి రానోడు రెండో నియోజకవర్గానికి పోతే పనికొస్తాడా అన్నారు అని చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా అన్నారు. ఇద్దరు అంటున్నారు కదా అట్లాంటివి వేస్ట్ సరుకులతో అని. మరి అక్కడ పనికిరానోడు తెలుగుదేశంలో ఎట్లా పనికొస్తాడు? అక్కడ పనికిరాని వాడు జనసేనలో ఎట్లా పనికొస్తాడు? అందులో వేస్ట్ గాళ్ళని మార్చేస్తున్నారని వాళ్ళే చెప్తూ మరి అక్కడ అసలు శాంతం వేస్ట్